వరుస తెలుగు సినిమాలతో టాలీవుడ్లో మారుతున్న ఈ హీరోయిన్ తన పూర్తి ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం పాయల్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందులో హీరో త్రిగుణంతో కలిసి ఆమె జోడీ కట్టింది. దర్శకుడు మధుదీప్ చెలిగారిని తెరకెక్కిస్తున్న ఈ ఫ్యాన్ ఫీల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ బాండ్యం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడ్డ మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న పాయల్ రాధాకృష్ణ తన మనసులోని భావాలను చాలా ఓపెన్గా పంచుకున్నారు. వరుసగా తెలుగు సినిమాలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని, తాను ఇప్పుడు పూర్తిగా తెలుగు ఇండస్ట్రీతో కలిసిపోయాను అని చెప్పుకోవచ్చింది. మొదట్లో నాకు అస్సలు తెలుగు రాదు, కేవలం డబ్బింగ్ కోసమే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు తెలుగు భాషతో పాటు తెలుగు ప్రజలతో కూడా పర్సనల్గా కనెక్ట్ అయిపోయాను అంటూ చెప్పుకోవచ్చారు. అంతేకాదు, ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తోంది. ఈ సమయంలో పక్కనే ఉన్న హీరో త్రిగుణ సరదాగా ఇంకేముంది, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పి అంటూ కామెంట్ చేయగా పాయల్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడే అలాంటి ఆలోచన ఏమీ లేదు, కానీ ఫ్యూచర్లో అవకాశం వస్తే నిజంగానే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె చెప్పడంతో ఈ ఈవెంట్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అయితే ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో మాత్రం భారీగా ట్రెండ్ అవుతూ ఉంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం పాయల్ రాధాకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడాలి అని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్ పైనే సైన్ చేయడంతో పాటు భాషపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుందట. ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినప్పటికీ టాలీవుడ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న సమాచారం. పాయల్ రాధాకృష్ణకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, నటన కలిసి వస్తే టాలీవుడ్లో మంచి స్థానం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్లో అవకాశం వస్తే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి.